చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. ముందు రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్, దాని మీద మా వైపు నుంచి 100% విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 డేస్లో. అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీ వన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. సో ఐ విల్ క్లారిఫై. సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు. ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకోవాలనే డెసిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది. చెక్ చేసామమ్మా ఆల్రెడీ. ఇట్స్ ఆల్ పార్బాయిల్డ్ రైస్ యాజ్ ఆఫ్ నౌ. నేను చూసాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాను. దానికి వెళ్ళిన ట్రాక్ షీట్స్ కూడా. సో వాస్తవం అండి, కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెంథన్ చేసి ఉండాల్సింది. కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయినమాట వాస్తవం. సో దానికి మనం ఈరోజు వీ హ్యావ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం దాటి వెళ్ళిపోతుంది. సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెంథనింగ్ ద చెక్ పోస్ట్ and you will see the difference. ఓన్లీ తూర్పుగోదావరి అదే కాకినాడ జిల్లా పోర్టు పరిధిలో ఉన్న మీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటారంటే ఇది రకరకాల స్టేట్ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ వస్తుంది రైస్. అంటే మనకి ఇటు గ్రామన్ బ్రిడ్జి, ఇటు ఖమ్మం నుంచి వచ్చేది, అలాగే ఇటు రావులపాలెం, అలాగే ఇటు యానం, అలాగే ఇటు తుని, అంటే ఈ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు, ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు మిగతా జిల్లాలో కలెక్టర్లతో మీరు సమన్వయం చేసుకుని అక్కడే చెక్ పోస్టులు పెట్టచ్చు కదా. ఇక్కడ లోకల్ గానే మీరు అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతవరకు చేయగలరు? దానివల్ల ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కదా. సో గుడ్ క్వశ్చన్. సో దానికి సంబంధించివే నిన్న యాక్చువల్లీ ఒక మినిస్ట్రియల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఒక మీటింగ్ జరగడం, దీన్ని స్టేట్ వైడ్ చిత్తూరు వైపు నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రతి డైవర్షన్ సంబంధించి ఆల్ కలెక్టర్స్కి, ఆల్ జేసీస్కి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రైజ్ చేయటం, దానికి సంబంధించి ఎలా ఎస్ఓపీస్ అంటే ఎక్కడెక్కడ చెక్ చేయాలి, చెక్ చేసిన దాన్ని ఎలా మనం టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన దాన్ని ఎలా సీజ్ చేయాలి, దీని గురించి ఎస్ఓపీ తయారు చేసే పాయింట్ మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో కూడా వర్కౌట్ చేస్తుంది. నేను చెప్తున్నది కేవలం పోర్ట్ గురించి, మన కాకినాడ గురించి. స్టేట్ లెవెల్లో దీనికి స్పెసిఫిక్గా ఒక ఏమంటారు దాన్ని ఒక అజెండా పాయింట్ కింద తీసుకొని నిన్న ఒక వెరీ లెందీ మీటింగ్ అలాంగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, సివిల్ సప్లైస్, కస్టమ్స్ అండ్ దెన్ I think port officials, everyone was there, CEO port, AP Maritime board to saha. So our process already started. And మీరు అడిగిన గుడ్ క్వశ్చన్. మనం ఒకళ్ళం ఆపడం వల్ల ఆగదు అది డైవర్షన్. అది కంప్లీట్గా ఆపే ప్రయత్నంలోనే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. అయితే చెక్ పోస్ట్ పెట్టినప్పుడు కూడా ఇలా బియ్యం వెళ్ళిపోతుంది సార్. అయితే పర్ డే పోర్టుకి లోడింగ్కి 1100 లారీలు వెళ్తున్నాయి సార్. అంటే 11 లారీలు కూడా చెక్ చేసే అవకాశం మనకు ఉంటుందంటారా రేపు నుంచి? కాబట్టి ప్రతి వెహికల్ పీడిఎఫ్ చెక్ చేసే అవకాశం ఉందంటారా? యా, సో లాస్ట్ టైం ఆ రీజన్ వల్లనే కొంత లాక్సిటింగ్ కనపడింది. మన 1100 వెహికల్స్ చెక్ చేయలేకపోవడం వల్ల ఇవాళ ఇబ్బంది జరిగింది అనేది నాకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే లాస్ట్ 2-3 days నుంచి ఐ ఆల్సో ట్రైన్ టు అండర్స్టాండ్.
మనం చెక్ పోస్ట్ పెట్టినా మన లోపలికి వెళ్తున్నాయి, మనం చెక్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశం. దట్స్ వై వీ హ్యావ్ ఇంక్రీజ్ ద టీమ్స్ ఆల్సో, 3 షిఫ్ట్స్ 3 డిఫరెంట్ టీమ్స్. ఎలా అయితే మనకి పోర్ట్లో ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంత ఫస్ట్ ఫ్యూ డేస్ కొంత అసౌక్యం ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి వెహికల్కి మనం చెకింగ్ చేస్తున్నాం కాబట్టి కొంత అసౌక్యం ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. బట్ 1100 వెహికల్స్ ఏవైతే పోర్ట్లోకి వెళ్ళాలో ఆ 1100 వెహికల్స్ పంపించే ప్రయత్నం విత్ అడిషనల్ టీమ్స్ చేయించే ప్రయత్నమే జరుగుతుందండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. సారీ, లీగల్ ఒపీనియన్ తీసుకున్నామండి, నేను జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. చేసుకోకూడదు, ఎందుకంటే పీడిఎస్ రైస్ ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ, చేయకూడదు. సో దాని గురించి ఒక లీగల్ ఒపీనియన్ అఫీషియల్ గా కూడా నేను 10,000 మంది పనిచేస్తున్నారు కోర్టులో. ఇప్పుడు వారం రోజుల నుంచి చాలా డిస్టర్బెన్స్ అనేది కాకినాడ కోర్టులో జరుగుతుంది కదా, స్మగ్లింగ్ కేంద్రంగా ఆ రకంగా చిత్రీకరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ కార్మికులు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, డ్రైవర్లు, రకరకాల వాళ్ళు ఆధారపడుతున్నారు. ఎట్లా మీరు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ విచారణ చేస్తారు? సో మీరన్న పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేయడం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం. బట్ నేను ఐ చెక్ లాస్ట్ 4-5 డేస్లో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక 100 టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి. 100 టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్, అంటే రా రైసే కాదు, బ్రోకెన్ ఉంది, తర్వాత దాంట్లో పార్బాయిల్డ్ ఉంది. 100% పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అనుకున్నా అది పక్కన పెట్టినా దెర్ ఇస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్, సో దట్ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు తర్వాత అవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగేంత స్టాక్ ఉంది మనకి. ఇప్పటికీ పార్బాయిల్డ్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది, డిమాండ్ ఉంది బయట. సో పీడిఎస్ రైస్ తీసేసిన మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయనేది కాదండి. నేను చూశాను క్వాంటిటీస్ కూడా, దట్ ఈస్ సఫిషియంట్ క్వాంటిటీ. స్పెషల్ ఆఫీసర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? గవర్నమెంట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్స్ చూస్తున్నాం. సార్ సీజ్ చేసిన షిప్ ఉంది కదా, అప్పుడు అది ఎన్ఆర్జీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ నేను అదే ఇందాక నేను మనం ఫస్ట్ నాకు ఆ టీం వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ 100% అక్కడ ఈ పీడిఎస్ రైస్ ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ షిప్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోతే మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అనేది నేను వర్కౌట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా, తెలియకుండా మనం షిప్ని మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేను. ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్. నేను ప్లాన్ చేస్తాను. గుడ్ పాయింట్. సారీ, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ పోర్ట్ మన వైపు నుంచి పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. అది వెళ్ళాలంటే వి హావ్ స్టాప్ ద పర్మిషన్స్. అవును, మన దగ్గరే ఉంది. ఇట్ ఈస్ అండర్ సీజ్ విత్ ద పోర్ట్ అథారిటీస్ అండ్ వీఆర్ నాట్ ఇష్యూయింగ్ ఎనీ పర్మిషన్ ఫర్ ఇట్ టు లీవ్. మన వైపు నుంచి అది బయటకు వెళ్లకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతుంది. సార్ ఆ రోజు ఎస్పీ గారు లీవ్ లో ఉన్నారు, హైదరాబాద్ లేరని చెప్పారు. అంటే డిప్యూటీ సీఎం మరి ఎస్పీ రాలేదు, ముందు నుంచి నాకు ఇబ్బంది లీవ్ లో ఉన్నారని చెప్పారు. అక్కడ ఉన్న ఆఫీసర్లు హైదరాబాద్ లేదు, అదే ఎస్పీ గారు స్పందించలేదు అన్నది డిప్యూటీ సీఎం సో వీఆర్ సీయింగ్ ద యాక్షన్ నౌ కదా. మరి సోషల్ సెక్యూరిటీ మీద చాలా మాటలు మాట్లాడారు. కాకినాడ పోర్టు మెరైన్ ఉంది, కోస్ట్ గార్డ్ ఉంది, కస్టమ్స్ ఉన్నాయి. ఇన్ని ఉండగా అంతలాగా వచ్చే అవకాశం ఉందంటారు. కాకినాడ సెక్యూరిటీ కాస్ట్ ఎలా అంటారు మళ్ళీ చెప్పండి. సెక్యూరిటీ మీద చాలా అభద్రభావంగా మాట్లాడారు. సో బిల్లుస్ దానికి ముడిపెడుతూ టెర్రరిస్ట్ వచ్చే అవకాశం ఉంది, వస్తే ఏంటి పరిస్థితి. సో స్మగ్లింగ్ గంజా స్మగ్లింగ్ అవుతున్నారు. సో కోస్టల్ సెక్యూరిటీ మీద అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేస్తున్నాయి. కోస్టల్ గార్డ్ ఉంటుంది, మరైన్ పోలీస్ ఉంటుంది, పోర్ట్లో ఎస్పీఎఫ్ ఉంది, లోకల్ పోలీస్ ఉంది. సో ఎక్కడ ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆన్ వీక్లీ బేసిస్ వీ స్పీక్ టు ఈచ్ అదర్. కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడతారు. సో ఇప్పుడు పోర్ట్ సెక్యూరిటీ ఇంక్రీజింగ్ గురించి సీనియర్ ఆఫీసర్స్ ఆర్ థింకింగ్. అది ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత అది కూడా పెంచడం జరుగుతుంది. బట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్. ఉప ముఖ్యమంత్రి అమ్మా నాకు అర్థం కాలేదమ్మా. సార్ మీరు మాట్లాడుతూ స్మగ్లింగ్ పీడిఎస్ రైస్ అంటున్నారు. అంటే స్మగ్లింగ్ అన్న పదం ఆహార పదార్థాలను వర్తిస్తున్నాం. అంటే పోర్ట్ అధికారి స్మగ్లింగ్ లోకి రాదని చెప్తున్నారు. అమ్మా విచ్ ఈస్ బ్యాండ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. జనరల్లీ కస్టమ్స్ వైపు నుంచి ఎట్లంటే బ్యాండ్ ఎక్స్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట నుంచి దేశాల నుంచి ఏదైనా బ్లాక్ మార్కెట్లో ఏదైనా కొనడం కానీ ఇలాంటి స్మగ్లింగ్ అనే పదం వాడతారు. నేనన్న పదం ఉద్దేశం ఏంటంటే అందరికీ అర్థమయ్యే పదం. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ పీడిఎస్ రైస్ డైవర్షన్ అనే పదం వాడతాం మనం. బట్ డైవర్షన్ అనే పదం చాలా మందికి అర్థం కాదు. యాక్చువల్లీ ఆ డైవర్షన్ మనకి లోకల్ మార్కెట్లోనూ డైవర్ట్ అవ్వచ్చు,
బయట దేశాలకు కూడా డైవర్ట్ అవ్వచ్చు. బట్ స్మగ్లింగ్ అనే పదం నేను ఎందుకు వాడామంటే బయట దేశంకి వెళ్తుందన్న ఉద్దేశంతో అది అందరికీ అర్థమవుతుంది, మనం చేస్తున్న పని ఉద్దేశం ఏంటో తెలియడం కోసం మనం వాడామమ్మా పదం. సో స్మగ్లింగ్ అనే పదం టెక్నికల్గా కరెక్టా కాదా పక్కన పెడితే ఉద్దేశం ఏంటంటే మన పీడిఎస్ రైస్ మన స్టేట్లో మనం వాడాలి, అంతే తప్పితే బయట దేశాలకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నాకే అధికారులు సహకరించట్లేదు అంటున్నారు. నాగపూర్ చెందిన ఒక వ్యాపారి ఇక్కడ కొంతమంది బెదిరించి ఒక 2.5 కోట్లు డిమాండ్ చేశారు. నేను 1,60,000 చెల్లించానని నాగపూర్లో వెళ్ళి ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకి లేటెస్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ పోర్టు మీద కొందరు వ్యక్తులు ఎగుమతిదారులను బెదిరించడం వల్ల అది మరి కాకినాడ పోర్టు రాలేమని పరిస్థితి ఉంది. అది మీ నోటీస్ రాలేదు అంటే జిల్లా పోలీసు నోటీస్ కానీ దాని మీద ఎందుకు మనం ఐ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. ఇంకా మీరు ఈరోజు ఏదైతే చెప్పారో నాకు ఏదో నేను న్యూస్లో చూశాను, నేను అక్కడ చూసి నాకు అర్థమైంది కదా ఇష్యూ ఒకటి నడుస్తుందని. నాకు దాని గురించి ఇంకా డీటెయిల్స్ నేను కనుక్కోవాలి. నేను ఐఎమ్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద డీటెయిల్స్. సార్ ఉప ముఖ్యమంత్రి నాకే అధికారులు సహకరించలేదు, నన్ను వెసలెక్కనివ్వలేదు, ఇక్కడ ఏదో జరుగుతోంది అని ఆయన కొంత ఆవేదన అనుమానం వ్యక్తం చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? సో టు బీ ఆనెస్ట్ నేను అక్కడ లేని సైట్ ఈ మన ఎంసీసీ కోడ్ వల్ల నేను ఐ కుడ్ నాట్ అటెండ్. సో నేను అక్కడ దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. బట్ ఐ రియల్లీ విష్ ఆ రోజు ఏదైతే జరిగిందో సార్ అలా అనుకోవడంలో, నాకు తెలిసి సార్ అనుకోవడంలో తప్పులేదు అంటే. ఎందుకంటే ఇక్కడ ఉన్న జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాను, 6 months నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది సచ్ ఎ స్ట్రాంగ్ లాబింగ్, సచ్ ఎ స్ట్రాంగ్ మాఫియా. అవి జరిగే అవకాశం లేదని అయితే నేను చెప్పలేను. 100% దాంట్లో అవకాశం ఉంది. అండ్ సార్ అనుకున్న తప్పు కూడా లేదు దాంట్లో. అండ్ మీరు అన్నట్లు అలా సార్ అలా ఆ ఇంప్రెషన్ వచ్చిన దానికి కారణం ఎవరు ఏంటని మనకు తెలియాలి. సో బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఇంట్రెస్టే లేదు, అలాంటి జరిగే అవకాశం లేదు చెప్పకూడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ పట్టుకుంది మేము కూడా వెళ్ళాలి జాయింట్ ఇన్స్పెక్షన్ చెప్పి ప్రతిసారి మనకు అది ఊర్లో లేదు కదా, మన షిప్లోకి వెళ్ళాలి. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో, అంటే సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకని అన్ని కలిపి ఒకేసారి వెళ్తున్నాను. ఏదైతే ఉందో కమిటీ లోపల సీజ్ చేసిన దాని గురించి మీరు కమిటీ చేసినట్టున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతుందంతా కూడా యాక్టివ్ కోర్టులో రూట్ లెవెల్లో జరుగుతుంది. అంటే మనం రూట్ లెవెల్లో మానేసి, అవును రూట్ లెవెల్ అంటే మనం చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. నేను మిల్స్కి ఈరోజు ఆల్రెడీ ఒక టీమ్స్ మనం ఫామ్ చేసి మనం పంపిస్తున్నాము. తర్వాత అట్ ద సేమ్ టైం మనం ఈ పోర్ట్ దగ్గర అటాక్ చేస్తున్నాము. పోర్ట్ ఒకటి అటాక్ చేయడం వల్ల ఆగదని నాకు తెలుసు. దానికి సంబంధించి ఇమీడియట్గా మనం చేయగలిగేవి చెక్ పోస్ట్ దగ్గర ఎంట్రీ ఆపడము. ఈరోజు లారీ ఓనర్స్తో కూడా ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము ఫర్ ట్రాన్స్పోర్టేషన్. దెన్ మూడోది రిగార్డింగ్ మిల్స్ సంబంధించి మనం స్టార్ట్ చేసాం. సో అన్ని ఫ్రంట్స్లో యాక్షన్ స్టార్ట్ చేసాం. బట్ మనకి మేజర్గా పోర్ట్ గురించి తెలుస్తుంది, కాకినాడలో ఉన్నాం కాబట్టి. అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆల్ దీస్ లెవెల్స్ ఆర్ బీయింగ్ కవర్డ్. నేను ప్లాన్ చేస్తాను. నేను ఆ ఘటన గురించి నాకు వివరాలు కరెక్ట్గా తెలియకుండా ఐ కెనాట్ కమెంట్. ఐ విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. రైట్. ఇందాక చెప్పారు, నాకు అసలు నో ఐడియా అవ్వలేదు. నేను చెప్తాను, నేను కనుక్కుంటాను, ఇష్యూ కనుక్కుంటాను. థ్యాంక్ యూ.